నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ను చూద్దాం. చిత్తూరులో నిన్న పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. వ్యాపారస్తుడి ఇంట్లోకి జొరబడి తుపాకులతో కాల్పులు జరిపారట. కత్తితోను కూడా దాడి చేశారు. చిత్తూరు నడిబొడ్డున ఉందట పుష్ప షాపింగ్ మాల్ అని, కిడ్స్ వేరు షాపింగ్ మాల్. తిరగబడ్డ వ్యాపారి పిడిగుద్దులు, ఆపై అరుపులు కేకలు. అప్రమత్తమైన కొడుకు ఇంట్లో దొంగలు పడ్డారంటూ వాట్సాప్లో మెసేజ్. రంగంలోకి పోలీసులు. రెస్క్యూ ఆపరేషన్. 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు. 2 తుపాకులు, కత్తులు స్వాధీనం. మరో 3 దొంగల పరారి. ప్రత్యేక బృందాల గాలింపు. కేసు నమోదు. ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు. దొంగల్ని మట్టి కరిపించారు. పోలీసులకు పట్టించారు. మొత్తానికి నిన్న చిత్తూరులో ఎర్లీ మార్నింగ్ 6కే ఈ షాపింగ్ మాలు చిత్తూరు నడిబొడ్డున ఉంది పుష్ప షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ కింద ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ కొడుకు ఫ్యామిలీ ఉంటారట. ఆయన ఎర్లీ మార్నింగ్ లేవటంతోనే షట్టర్ తీసి అలవాటట. రోడ్ సైడ్ ఉన్న షట్టర్ని ఓపెన్ చేసి ఉంచుతారట. అది ఓపెన్ చేయడంతోనే అందులోకి దూరారట 7 మంది తుపాకులు, కత్తులతోనే. దాంట్లో దూరి ఇక ఆయన బెదిరిస్తాడట. నీ దగ్గర ఉన్న బంగారం, డబ్బులు అంతా ఇయ్యి అంటే ఆయన బాగానే వాళ్ళతో పెనుగులాడినట. కానీ చాలా ధైర్యవంతుడు. 7 ఉన్నారు. ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ చేతిలో, కత్తులు ఉన్నాయట, తుపాకులు ఉన్నాయి. అయినా కానీ వాళ్ళతోని బాగానే ప్రొటెస్ట్ చేసి ఎక్కడ వంగకుండా ఆయన గుద్దారట. దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, ఎక్కడ దడవలే. ఇది బయట నుంచి ఎవరో వ్యక్తి చూసి అలర్ట్ చేస్తే ఆయన ఆ చూసిన వ్యక్తిని కూడా కాపాడటానికి పోతే ఆయన్నే కొట్టారట. మొత్తానికి అరుపులు కేకలు మెసేజ్లతోని అలర్ట్ అయ్యి పై ఫ్లోర్లో ఉన్న కొడుకు అంతా అలర్ట్ చేసి పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. నిన్న సినీ పక్కీలో జరిగింది ఇది, చిత్తూరు నడిబొడ్డులో సినీ పక్కీలనే. ఎర్లీ మార్నింగ్ 6కే అంటే నాకు తెలిసి వాళ్ళు ఆ షట్టర్ ఓపెన్ చేయడం కోసం వెయిటింగ్ చేస్తున్నారు. దాదాపు వారం 10 రోజుల నుంచి రెక్కీ చేస్తారట. ఎన్నింటికి ఏ టైంకి షట్టర్ ఓపెన్ చేస్తారు, ఏ టైంకి మనం ఎంటర్ కావాలనేది చేసి మొత్తానికి అయితే పోలీసులు పట్టుకున్నారు. దీంట్లో అందరికంటే గొప్పతనం ఏంటంటే ఆ యజమాని చంద్రశేఖర్, ఆ షాప్ యజమాని పేరు. ఎందుకంటే 7 ఆడ కనపడ్డ తర్వాత కత్తులు, గన్స్ ఉన్న తర్వాత కొంతమంది భయాందోళనకు గురవుతారు. హార్ట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అటు ఇటు కాని వాళ్ళు అయితే. చాలా ధైర్యవంతుడు. ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. అందరికంటే ముఖ్యం ఆయన చేసిన అంటే చకాచక్యంగా స్పాంటేనియస్గా స్పందించి ఎక్కడ టెన్షన్ పడకుండా వాళ్ళని ఎదుర్కోవటం. దాని తర్వాత బయట పబ్లిక్కి తెలడం, కొడుకు తెలడం, పోలీసులు వెళ్ళడం వల్ల ఇదైంది. లేదా చంపేసినా ఆశ్చర్యం లేదు. ఇది చిత్తూరులో పట్టపగలు దొంగల అల్చెలు. ఇంకోటి ఆడబిడ్డల జోలికి వస్తే కబడ్దారు, ఆ సైకోలు ఎక్కడున్నా లాక్కొస్తాం. మహోద్యమాల మహిళా సాధికారత. డీలిమిటేషన్తో 225 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. 33% మహిళలు రిజర్వేషన్ అమలు చేస్తే 75 మంది అసెంబ్లీలో ఉంటారు. ఇప్పటికే 21 మందికి అవకాశం కల్పించాం. మండలంలోనూ ప్రాతినిధ్యం ఇస్తున్నాం. ప్రతి ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ మందిని కనాలి. ప్రతి ఆఫీసులో చైల్డ్ కేర్ సెంటర్లు. ఆస్తి కోసం తల్లి చెల్లిని గెంటేసిన వాళ్ళ మమ్మల్ని విమర్శించేది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. ఆడబిడ్డల జోలికి వస్తే కబడ్దారు అంటుండు చంద్రబాబు నాయుడు. ఎస్, కరెక్టే. కానీ ఆ కబడ్దారు కొన్ని పార్టీలకి, కొన్ని కులాలకి, కొన్ని వర్గాలకైనా మిగతా కొన్ని సెక్షన్లు తప్పు చేసినా పర్లేదా అని ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించిన నాయకులు ఆడబిడ్డల జోలికి వస్తే ఎగ్జామ్షన్ ఉందా అనేది ఎలా ప్రధానంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కొంతమంది బీజేపీ అక్కడక్కడ కూడా కొంతమంది, ప్రధానంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9 నెలల నుంచి అనేక చోట్ల దాడులు చేశారు మహిళలపైన, బెదిరించారు. బెదిరిస్తే ఆత్మహత్యలు చేసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు. మొన్న పత్తిపాడులో అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, మహిళా సూపరింటెండెంట్ పైన డైరెక్ట్గా దాడి చేసినంత పనిచేసిండు జనసేన ఇన్ఛార్జ్. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిందే. ఇట్లాంటి అనేకం ఉన్నాయి. మరి తీయలేదు తాట. మరి తాట తీస్తా, కబడ్దారు, ఎక్కడున్న గుంజకొత్తం దొరకట్లేదు వాళ్ళు అనేది ప్రధానం. అది వైఎస్ఆర్సీపీయా, జనసేన, తెలుగుదేశమా, లేదా కమ్యూనిస్టా, కాంగ్రెసా, బీజేపీ సంబంధం లేదు. తప్పు చేసిండా లేదా అనేది సమస్య. కానీ ఇక్కడ తప్పు చేసిండా లేదా అనేది దాని మీద ఆధారపడలేదు మీ కబడ్దారు కానీ, మీ తోలు తీయటం కానీ, తొక్క తీయటం కానీ, తాట తీయటం కానీ. అవతల వ్యక్తి ఎవరు అనే దానిపైన అంటే ముఖాలు చూసి శిక్షలు వేసి, ముఖాలు చూసి చర్యలు తీసుకుంటే దాన్ని భారత రాజ్యాంగం ప్రకారం చర్య అనరు, రెడ్ బుక్ ప్రకారం చర్య అంటారు. మీరు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు.
కాబట్టి వివక్ష పక్షపాతం చూపొద్దు. కానీ పక్షపాతం డైరెక్ట్గా కనపడుతుంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే స్వయాన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవడున్నా పనే చేయొద్దు అన్నాడు. అంటే ప్రభుత్వం అధికారికంగా చేయాల్సిన పనే చేయొద్దన్నాక ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన నాయకులపైన వివక్ష ఉన్నాక ఇక మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? ఆడబిడ్డలపైన దాడులు జరిగితే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మహిళ లేకపోతే ఒక అమ్మాయో ఆ కుటుంబాలకు సంబంధించిన ఆ సానుభూతి పరులకు సంబంధించిన ఒక విద్యార్థినో లేకపోతే మహిళ పైన అత్యాచారమో హత్యో లేకపోతే ఇంకోటో దాడో జరిగింది. చర్య తీసుకోరుగా మీరే చెప్పారు కదా. తీసుకోవద్దు, చర్యలు ఏం పని చేయొద్దని చెప్పారు కదా. అది అందరికీ చెప్పినట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసు వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి అందరికీ చెప్పినట్టే, మీ కార్యకర్తలు చెప్పినట్టు కాదు. మరి ఏ రకంగా న్యాయం జరిగింది? ఎవరిని కబడ్దారంటున్నారు మీరు? చెప్పకనే మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హోదాలో ఉండి చెప్పారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు పని చేయొద్దు అని. వాళ్ళపైనే రేపు ఏదైనా దాడి జరగవచ్చు. అది XYZ ఎవరైనా చేయొచ్చు, తెలుగుదేశమా జనసేన లేకపోతే ఆకతాయిలే చేయొచ్చు. మీ చర్య తీసుకోవద్దన్నాక పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా, చర్య తీసుకుంటారా? ఇది ద్వంద్వ వైఖరి, వివక్షపూరితంగా మాట్లాడి పక్షపాత ధోరణి నుండి ఇట్లే ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పక్షపాత ధోరణి నుండి మళ్ళీ ఇక్కడ కబడ్దారంటే ఉడిపడుచుకుంటారు. రైట్, ఇది ఒక వార్త. ఇంకోటి, పీడిత జనం గొంతుక వైసీపీ, ప్రతిపక్షము పోరాటము కొత్త కాదు, వైఎస్ఆర్ ఆశయాలతో ప్రజల పక్షాన్ని నిలుస్తాం, అధికార పక్షం ఆగడాలను ఎదుర్కొంటాం. రెప్పపాటులో ఏడాది గడిచింది, ఈసారి అధికారం మనదే, పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ సీఎం జగన్. పీడిత జనం గొంతుకగా వైసీపీ ఉంటుంది. ఈ ప్రతిపక్షంలో ఉండటం కానీ ఇవన్నీ పోరాటము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, వేధింపులు కొత్త కాదు. ఇవన్నీ నాకు ఆల్రెడీ అనుభవించే ఉన్నా, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి పీడిత గొంతుకగా నేనుంటా, ప్రజల గొంతుకగా మాట్లాడతా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. బాబు నయవంచనపై తిరుగుబాటు, యువత హోరు, వైఎస్ జగన్ పిలుపుతో కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండు. ఎన్నికల హామీ మేరకు నెలకు 3,000 భృతి ఇవ్వాల్సిందేనంటూ యువత గర్జన. బాబు సర్కార్ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్ఆర్సీపీ యువత 4 ర్యాలీ. డిమాండ్లపై విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్లకు వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. 10 నెలల బాబు సర్కార్ పాలనపై పెళ్లి బిక్కుతున్న ప్రజా వ్యతిరేకతకు యువత పోరు, ర్యాలీలు అద్దం పట్టాయంటున్న రాజకీయ పరిశీలకులు. రైతు పోరు, విద్యుత్ ఛార్జీల బాధ్యతపై నిరసన తరాలోనే యువత పోరు సక్సెస్తో వైఎస్ఆర్సీపీ శ్రేణిలో నూతన ఉత్సాహం. బాబు నయవంచన అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 3,000 రూపాయలు చొప్పున భృతి ఇస్తా, వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తా, సంవత్సరానికి 4 లక్షల చొప్పున. ఫీజు రియంబర్స్మెంటు, విద్యా కానుక, విద్యా దీవెన ఇట్లాంటి పథకాలని తక్షణమే చెల్లిస్తా అని అధికారంలోకి వచ్చిండు. ఇక తల్లికి వందనం అయితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. అవి రాలే. ఇలా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫీజు బకాయింది, గవర్నమెంట్ జమ చేయలే. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటిపైన ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి హాల్ టికెట్లు ఇట్లా, లేదా హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాసిన వాళ్ళు పాస్ అయి ఉంటే సర్టిఫికేట్లు బయటికి ఇట్లా. కాబట్టి యువత పోరు అని వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమం తీసుకుంది. నిన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల వరకు ర్యాలీలు చేశారు, కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చారు. పెద్ద ఎత్తున స్పందన వచ్చిందట. దీనిపైన అటు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఈ బకాయిల పాపం జగన్మోహన్ రెడ్డిదే, 4,712 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయిండు అంటున్నారు. ఆయన పెట్టిపోయిండు, మరి మీరు వచ్చి 9 నెలలు అయింది కదా. ఆయన పెట్టిపోయి తెల్లారే ధర్నా చేస్తే అనుకోవాలి. 9 నెలలు అయిన తర్వాత కూడా ఎందుకు మరి ఆ బకాయిల్ని మీరు చెల్లించలేకపోయారు అనేది కదా వాళ్ళు అడుగుతున్న యువత. ఆ బకాయిలు సరే జగన్మోహన్ రెడ్డి పెట్టిండా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిండా, లేదా ఇంకోళ్ళు పెట్టారా బకాయిలు కంటే ఇలా విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు, పేద విద్యార్థులు, ఫీజు రీయింబర్స్మెంట్ మీద పైనే ఆధారపడి చదువుకునే విద్యార్థులు ఇలా కాలేజీలో ఫీజు పే చేసే కెపాసిటీ లేదు. అక్కడ వాడు హాల్ టికెట్ ఇయ్యడు. ఏం చేయాలా? దీంట్లో ఇప్పుడు చొరవ తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం. అది తీసుకోకుండా ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే, ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలే అంటే జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిందాకా అది ఆపాలనా? రూల్ ఉందా ఏమన్నాడు?
ఇది మీ రాజకీయాల కోసం యువతను బలి చేయొద్దనేది ప్రధానం. ప్రశ్నిస్తానన్న పవను నువ్వెక్కడయ్యా అంటున్నారు యువత. ఆయన ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? ఎవరికి అన్యాయం జరిగితే, వాళ్ళ కుటుంబ సభ్యులకో వాళ్ళ పార్టీ వాళ్ళకో అన్యాయం జరిగితేనే ప్రశ్నిస్తాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకి జరగకపోతే ప్రశ్నించడు. వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవుల కోసం, వాళ్ళ అనుచరులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పదవుల కోసం వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించే మాట్లాడుతాడు, ప్రశ్నిస్తాడు. కానీ మొత్తం ప్రజల గురించి ప్రశ్నించట్లే ఆయన. ఇది ఒక వార్త. అయితే నిరంతరం ప్రజలతోనే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వైఎస్ఆర్సీపీ అని వైఎస్ జగన్ చెబుతుండు. పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడుతుంది, జనం గొంతుకై నిలుస్తుంది, మళ్ళీ వచ్చేది మనమే, మన పార్టీనే. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. చంద్రబాబు తొలి హెచ్చరిక ఇది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజం. యువత పోరును పోలీసులతో అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం కుటిల యత్నాలు, వాటన్నిటిని అధిగమించి మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు నిరుద్యోగులు నిలదీశారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలతో తోడుగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ, వాయిస్ లేని ప్రజల కోసం మేము ఒక గొంతుగా నిలబడతాం. గొంతు లేని, ప్రశ్నించలేని ప్రజల కోసం, తాడిత పీడిత ప్రజల కోసం ఒక గొంతుగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. మీ సమస్యల పట్ల, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి పట్ల మేము వాయిస్ లెక్క, గొంతు లెక్క ఉంటామని చెప్పి ఆయన వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని ఒక ప్రకటన చేసిండు. పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకే అండగా ఉంటుంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఫస్ట్ కాషన్ అని చెప్పిండు, తొలి హెచ్చరిక. ఇక ఉంటుంది నీకు జింతాక అని చెప్పినట్లేక. ఎందుకంటే దాదాపు 9 నెలలైంది అధికారంలోకి వచ్చి. మీరు అన్న మాటలు, మీరు చెప్పిన ముచ్చట్లు అన్నీ అయిపోయినాయి. మాటలు ఒక రకంగా ఉన్నాయి, చేతలు ఒక రకంగా ఉన్నాయి, హామీలు ఒక రకంగా ఉన్నాయి, అమలు ఒక రకంగా ఉంది. హామీలు ఇచ్చేటప్పుడేమో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారు, ప్రజలను నమ్మించారు. ఇవాళ అమలు చేసేటప్పుడు వంచిస్తున్నారు ప్రజలని ఆయన చెప్తుండు. ఈ వంచన పైన ఇది తొలి హెచ్చరిక. ఇదే వంచన కొనసాగితే మెడలు వంచుతాం ప్రభుత్వాన్ని అని ఆయన చెప్తుండు. ప్రజల పక్షాన, తాడిత పీడిత ప్రజల పక్షాన గొంతుగ్గా మేము నిలదీస్తామని చెప్తుండు. ఇది ఒక రకంగా ప్రజల్లో కొంత భరోసా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలా తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, విద్యా దీవెన కానీ, విద్యావస్తు కానీ, విద్యా కానుక కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, మత్స్యకారుల నేస్తం కానీ చాలా ఇవన్నీ కూడా అయిపోయిన స్టేజ్లో ఉన్నాయి. అయ్యా ఉన్న కదలిక రావాలంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉండి మాట్లాడితే కదలిక వస్తుందని ప్రజలు కూడా అనుకుంటున్నారు. దాన్ని కనిపెట్టినట్టుంది జగన్మోహన్ రెడ్డి. నిన్న అయితే బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి గట్టిగానే. ఇదే కొనసాగితే ప్రభుత్వం పైన ఒత్తిడి స్టార్ట్ అయింది. చంద్రబాబు ఒక్క ఆరోపణైనా రుజువు చేశావా? నాపై, నా తండ్రిపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం బురద జల్లుతుంది. మద్యం స్కామ్లో 50,000 కోట్లని ఇప్పుడేమో 3,000 కోట్లే అంటున్నారు. అటవీ భూమిని ఆక్రమించారన్నారు. 75 ఎకరాలు మాదేనని కలెక్టరే నివేదిక ఇచ్చారు అని ఎంపీ మిథున్ రెడ్డి చెబుతుండు. చంద్రబాబు నువ్వు చేసిన ఆరోపణలలో ఒక్కటైనా రుజువు చేసినవా అని ఆయన సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుండు. అటవీ భూమిని కబ్జా చేశారన్నావు, వాళ్ళే వచ్చి సర్వే చేశారు, మీ రెవెన్యూ యంత్రాంగమే. కలెక్టరే అది మాదే పట్టా భూమి 75 ఎకరాలని మీకు రిపోర్ట్ ఇచ్చిండు. మరి ఎక్కడ నేను కబ్జా చేసినట్టు? మద్యం కుంభకోణంలో 50,000 కోట్లు చేతులు మారినాయని, స్కామ్ జరిగిందని మీరు ఆరోపణ చేస్తే చివరికి 3,000 కోట్లని ఇప్పుడు అంటండి. అసలు 3 కూడా ఉందా లేదా? మీరు చేసే ఆరోపణలకి రుజువులు ఎక్కడున్నాయని ఆయన సూటిగా అడిగిన. మరి చెప్పాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రుజువులు చెప్పి అవసరమైతే రుజువులు ఉంటే లోపల కూడా వేయచ్చు, తప్పే ఉంది. ఎంపీ అయినంత మాత్రంలో, ఎమ్మెల్యే అయినంత మాత్రంలో, మాజీ మంత్రులు అయినంత మాత్రంలో తప్పు చేస్తే క్షమించాలని లేదు కదా. తప్పు చేస్తే లోపల వేయచ్చు. మరి ఎందుకు లేవు రుజువులు లేవా, ఉట్టి ఆరోపణలైనా అనేది మరి ఇక ఆయన డైరెక్ట్ ఆయనే అడుగుతుండు. రైట్. ఏటా 1,75,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను చేస్తాం. మహిళా సాధికారతపై చర్చలో సీఎం చంద్రబాబు. అమూల్ తరహాలో డ్వాక్రా ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండు. డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీలో 75 మంది మహిళలు వస్తారు. జనాభా పెరుగుదల కోసం అందరూ పిల్లలు కనాలి. ఈ మధ్య ఎక్కువ మహిళలకు చెబుతున్నాడు, అందరూ పిల్లల్ని కనాలి కానీ ఎక్కువ కనాలంటాడు. ఎక్కువ కనాలంటాడు. కంటారు. దాని తర్వాత పరిణామాలు ఏంది? ఇవాళ స్కూల్ ఫీజులు ఏంది, ఇవాళ వైద్య ఖర్చులు ఏంది, ఇవాళ ఖర్చులు ఏంది, ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంది? మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కనండి అంటాడు. కన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి? పిల్లల్ని అంటే క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి కదా. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ఇవన్నీ ఇవ్వగలుగుతారా?
ఇలా ఒకళ్ళిద్దరిని కంటేనే పెంచి పోషించడం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఇలా ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సరైన పంటలు లేవు. ప్రభుత్వాలు కంప్లీట్గా ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ ప్రభుత్వం ఉన్నా, ఆ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ వచ్చినా జనాల్ని మెప్పించి ఓట్లు వేసుకోవడం తప్ప మళ్ళీ అమలు చేసే పరిస్థితి లేదు. అన్నీ ఇప్పటిదాకా పరిపాలించిన అందరు ముఖ్యమంత్రులు కలిసి జనాలపైన ఇబ్బడి ముబ్బడిగా అప్పులు భారం మోపారు. ఇక దివాలా తీసే స్టేజ్కి, జీతాలు ఇయ్యలేని స్టేజ్కి ప్రభుత్వం వచ్చింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? కానీ ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, ఆ రెండు మంట కలిసిపోయినాయి. భారత రాజ్యాంగం ఉచిత విద్య, ఉచిత వైద్యము ప్రాథమిక హక్కుగా ఇవ్వచ్చు అని చెప్పింది. ఎక్కడిస్తున్నారు? ఈ రెండింటిని అమ్మేశారు. విద్యని, వైద్యాన్ని అలా బజార్లో పెట్టి వ్యాపారం చేస్తున్నారు రాజకీయ నాయకులే. మళ్ళీ వేరే వాళ్ళు కాదు, రాజకీయ నాయకులే. అన్ని పార్టీల నాయకులు విద్య, వైద్యం పేరుతోనే వ్యాపారాలు చేస్తున్నారు. కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యని, వైద్యం అని వచ్చిన తర్వాత మరి ఈ ప్రభుత్వాలు ఉండేందుకు? ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఇవన్నీ దేనికి? మనం కట్టే ట్యాక్సులు ఇడిపోతున్నాయి. ప్రజలు, ప్రతి పౌరుడు, ఈ భూమి మీద పుట్టినాడు ప్రతి పౌరుడు ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో ట్యాక్స్ కడుతున్నాడు. వస్తుందా ఉచిత విద్య, ఉచిత వైద్యం? వస్తుందా? రాదు. అమ్మేస్తున్నారు, మొత్తం అమ్మేసి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉన్న మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం 2500 మెడికల్ సీట్లను ప్రైవేట్ పరం చేసినాడు. అంటే మనం చదువుకోవాలన్నా చదువును కొనుక్కోవాలి, వైద్యం కొనుక్కోవాలి, మన మెడికల్ డాక్టర్ కావాలంటే కొనుక్కోవాలి, చివరికి రేపు ప్రభుత్వాన్ని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారా, అసెంబ్లీని కూడా ప్రైవేట్ పరం చేస్తారా అంటే అవునన్నా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఇది ఈ పరిస్థితుల్లో నేను జనాభా పెంచండి, మహిళల కోసం నేను సాధికారత చేస్తా, 1,75,000 మందిని ప్రతి ఇయరు మహిళల్ని లక్షాధికారులను చేస్తా, పారిశ్రామికవేత్తలట. అసలు మీరు మొత్తం ఇప్పటికి 15 సంవత్సరాలు పరిపాలన అయింది, ఎన్ని లక్షల మంది పారిశ్రామికవేత్తలు అయ్యారు? ఇవన్నీ ఉట్టి ముచ్చట. కాకపోతే హెరిటేజ్ పెట్టుకొని మీ సతీమణి, మీ కోడలు పారిశ్రామికవేత్తలు అయ్యారు. ఎవరన్నా అయ్యారా? మీ పరిపాలనా కాలంలో అయితే కుట్టు మిషన్లో ఆదరణో ఈదరణో అని చెప్పి చేశారు తప్ప ఏ మహిళ పారిశ్రామికవేత్త అయింది? ఏ ఎస్సీ, ఏ బీసీ, ఏ ఎస్టీ పారిశ్రామికవేత్త అయింది? ఎవ్వడు కాలే. ఆశ పెట్టడం, ఆ ఆశలోనే బతికేటట్టు చేయటం ప్రజలు తప్ప ఎక్కడైతే 1,75,000 మంది అట సంవత్సరానికి పారిశ్రామికవేత్తలు చేస్తారట. మీరయ్యారు పారిశ్రామికవేత్తలు, మీ కుటుంబ సభ్యులు పారిశ్రామికవేత్తలు అయ్యి అలా అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి మీరు ఈ దేశంలో ఉన్నారు. మరి ఎందుకు ప్రజలను చేయలే? మళ్ళీ ప్రతిసారి ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు నేను మహిళల కోసం ఇది పెట్టినా, అది పెడతా, పారిశ్రామికవేత్తలు చేస్తా, కోటిషన్లు చేస్తా, ఇక అయిపోయా, అగా అయిపోయా అంటారు. ఏది మరి అయింది? ఇది అంటే ఏం లేదు. ఇది చంద్రబాబు గారి స్ట్రాటజీ. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఎస్సీ కమిషన్ నివేదిక నోటిఫై అయ్యాకే డిఎస్సి ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తాం, తల్లిదండ్రులే పిల్లలకు ట్యాబులు ఇవ్వద్దన్నారు. గత సర్కారులో 13,000 కోట్ల వృధా, శాసనమండలిలో మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు చెప్తుండు. అయిపోయా, సావు కబురు సల్లగా చెప్పిండు. డిఎస్సి ఎప్పుడు అని నిరుద్యోగ యువత అడిగితే మెగా డిఎస్సి, అది కూడా 25,000 కాదు 16,000 చిల్లర పోస్టులే. దానికి ఏం చెప్పిండు? శాసన మండలి ఎన్నికల కోడ్ వచ్చింది, మార్చి 8తో ముగిసిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ అన్నాడు. అయిపోయింది మార్చి 8. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎస్సీ వర్గీకరణ పైన కమిషన్ నివేదిక ఇచ్చింది, అది నోటిఫై అయ్యాక విడుదల చేస్తాం. ఎప్పుడైతే నోటిఫై? ఇప్పుడు అయిద్దా? ఎన్ని రోజులు పట్టింది? ఈ సంగతి మీకు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు తెలియదా? ఎన్నికల కోడ్ అప్పుడు ఏం చెప్పారు? ఎన్నికల కోడ్ మార్చి 8 అయింది, ఇక 9 నుంచి ఎప్పుడైనా పడిద్ది నోటిఫికేషను, మీకు జూన్ 12 కొత్త టీచర్లు వస్తారంటారు. ఇలా మార్చి సగం అయిపోయింది. ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక నోటిఫై అయ్యాక. మరి ఆ ముచ్చటే అప్పుడు కూడా చెబితే అయిపోయేది కదా. ఆశ పెట్టడం, ఎనికిపోవటం, ఆశ పెట్టడం, ఎనికిపోవటం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొట్లాడాలి. మరి ఆ నోటిఫై చేయాల్సింది కూడా మీరే కదా, గవర్నమెంటు. ఎవడని అడుక్కుంటున్నా? మరి చెయ్యండి, తొందరగా నోటిఫై చేసి తొందరగా భర్తీ చేయాలి. ఏదో ఒక సాకు చూపించి మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా చేసే ప్రయత్నం చేస్తారనేది ఇలా నిరుద్యోగులు మాట్లాడుకున్నారు. ఏదో ఒక సాకు. సరే, ఇప్పుడంటే ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక వచ్చింది, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. అసలు ఈ 9 నెలల నుంచి జూన్ 12 నుంచి ఏం అడ్డం వచ్చింది? ఎందుకు ఆపారు మెగా డిఎస్సిని? ఎవరు ఆపమన్నారు? మీ సంతకమే అది కాదు, తొలి సంతకం అది అయినప్పుడు తొలి నోటిఫికేషన్ కూడా వేస్తే అయిపోయేది కదా. జూన్ 12 రోజే, 12, జూన్ 13, 14 ఏదో ఒక రోజు అయితే అయిపోయేది కదా. ఈ అడ్డంకులన్నీ ఉండకపోవు కదా.
ఎగ్జామ్ కూడా అయిపోయేది, రిక్రూట్మెంట్ కూడా అయ్యేది కదా. ఏంది మతలబు? ఎవరిని మోసం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేసిండు చంద్రబాబు నాయుడు గారు. మరి మొదటి సంతకానికి విలువ లేకపోతే ఇక తర్వాత పెట్టిన సంతకానికి ఏ విలువ ఉంటుంది? నిన్న మొన్న వచ్చింది కోడు, నిన్న మొన్న కమిషన్ వేదిక వచ్చింది. మరి జూన్ నుంచి ఏం చేశారు అంటే సమానం చెప్పరు. అంటే ఇది మెగా డిఎస్సి అనాలా, దగా డిఎస్సి అనాలా? అంటే దగానే అనేది వాళ్ళ నిరుద్యోగ యువత మాట్లాడుకునేది. ఇది ఆయన చెప్పగానే చెప్పిండి, ఇప్పట్లో నోటిఫికేషను ఉండదట. ఇక అది ఎప్పుడొస్తే అప్పుడు. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు, ఆయన ఎదుగుదలంతా కుట్రలు కుతంత్రాలతోనే. జైల్లో ఉన్న నిందితులను విడిపించిన చరిత్ర చంద్రబాబుదే అని నందమూరి లక్ష్మీపార్వతి అంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎదుగుదలంతా కుట్రలు కుతంత్రాలతోనే ముడిపడి ఉందన్నారు. ప్రతి అడుగులోనూ ఆయన చేసిన కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయని మండిపడ్డారు. తన 45 ఏళ్ల జీవితంలో హత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో ప్రజలందరికీ తెలుసని, అందుకు తాను కూడా ప్రత్యక్ష సాక్షినని, నిన్ను చంపితే దిక్కెవరు జగన్ అని చంద్రబాబు గతంలో హెచ్చరించలేదా అని అట్టుగానే జగన్పై 2 సార్లు హత్యాయత్నం జరగలేదా అని ప్రశ్నించారు. మొత్తానికైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలు మచ్చలేని వ్యక్తిని నేనని దానిపైన కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టింది లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. చంద్రబాబు అంటేనే హత్యా రాజకీయాలకు ఆద్యుడు, కుట్రలు కుతంత్రాలతో ఆయన పైకి వచ్చింది. అసలు వీటన్నిటికంటే ముఖ్యం, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి చంపిండు. ఆయన చావుకి ఎవరు కారణం అనేది అందరికీ తెలుసు. ప్రత్యక్షంగా చంపకపోయినా పరోక్షంగా కారణం ఆయనే అనేది ప్రజలందరికీ తెలుసు కదా. ఇక ఆయన హత్యా రాజకీయాల గురించి, మచ్చలేని వ్యవహారాల గురించి ఎట్లా మాట్లాడతారని ఇక కౌంటరు ప్రెస్ మీట్ పెట్టారు. అది ఒక వార్త. అయితే దిశ పేపర్ చూద్దాం. కాలేజీ యాజమాన్యాలతో చర్చించాం, ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించారు. త్వరలోనే 4,271 కోట్ల ఫీజులు బకాయిలు చెల్లిస్తాం. ఫీజు కోసం ఒత్తిడి చేస్తే నా దృష్టికి తీసుకురండి, శాసనమండలిలో నారా లోకేష్ చెప్పిండు. నిన్న ఎట్లయితే యువత పోరు పెట్టారో దానికి కొద్దిగా ఒత్తిడి వచ్చినట్టుంది. మండలిలో నిన్న చర్చ జరిగిందట. ఏ ప్రైవేట్ కాలేజీలు అయితే ఆల్ టికెట్లు సర్టిఫికేట్లు ఇయ్యారో వాళ్ళతో మేము డిస్కస్ చేస్తాను. తొందరలోనే 4,712 కోట్లు జమ చేస్తామని వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, విన్నారు. మీకు కావాల్సిన సర్టిఫికేట్లు కానీ ఆల్ టికెట్లు కానీ ఇవ్వకపోతే నా దృష్టికి తీసుకురండి అని లోకేష్ గారు చెప్తున్నారు. మీ దృష్టికి తీసుకురావాలంటే అయిద్ది, అది దొరుకుతారా మీరు? సామాన్య విద్యార్థులకు దొరికే స్థాయిలో ఉన్నారా మీరు? ఇలా ఎట్లా తీసుకురావాలో మీ దృష్టికి? మీరు ఏమైనా గ్రివెన్స్ పెట్టారా? గ్రివెన్స్ పోర్టల్ లాంటిది పెట్టి దీంట్లో రేజ్ చేయండి అని చెప్పారా? ఏం చెప్పాలి? నా దృష్టికి తీసుకురండి అన్నాడు. అది అయ్యే పని కాదు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నోటి మాటలతో వినరు, సర్క్యులర్ ఇవ్వాలి, దాని మీద కఠినంగా శిక్షిస్తాము, చర్యలు తీసుకుంటాం అంటే తప్ప వినరు. ఎవరైనా టీసీలు కానీ, ఎవరైనా సర్టిఫికేట్లు కానీ, ఎవరైనా హాల్ టికెట్లు కానీ ఆపితే గుర్తింపు రద్దు చేస్తాం ఇది అని ప్రభుత్వం ఒక కస్టోడియల్ లెటర్ ఇస్తే తప్ప, ఆ ఫీజులు పూచి మాది అని ఒక లెటర్ ఇచ్చి అట్లా చేస్తే తప్ప వాళ్ళు మీరు చర్చించడం, నేను మాట్లాడిన అంటే ఎవడండు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. శేషిందత్త విక్రాంత్ రెడ్డి కాకినాడ సీపోర్టు డీల్లో సూత్రధారి. కేవీ రావు, శరత్చంద్రారెడ్డి షేర్ల బదిలీ వ్యవహారంలో కర్త కర్మక్రియ ఆయనే. వైవి సుబ్బారెడ్డి కుమారుడుగా నాకు తెలుసు. శరత్తో ఉన్నది కుటుంబ సంబంధమే. సంతానం కంపెనీని వల్వన్ తీసుకొచ్చారు. పోర్టు వ్యవహారంలో నా ప్రమేయం లేదు. అన్ని కేసుల్లో నాకు A2ను స్థిరం చేశారు. ఉత్తరాంధ్ర లాటరైట్ తవ్వకాలపైన సిఐడి ఆరా. విక్రాంత్ కోర్టులో ఆర్జించారు లేదో తెలియదు. విచారణ తర్వాత మీడియాతో విజయసాయి రెడ్డి మరోసారి విచారణకు పిలిచే అవకాశం అని చెప్పి నిన్న సిఐడి విచారణకు పిలిచారు. సీపోర్టు షేర్ల బదిలీ పైన కేవీ రావు ఇచ్చిన కంప్లైంట్ పైన సిఐడి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది. నిన్న అటెండ్ అయ్యిండు. దాదాపు 3-4 గంటల పాటు విచారణ చేశారట. దాంట్లో ప్రధానంగా ఈ షేర్స్ బదిలీ ఎవరికి చేశారు, దీని వెనక ఉన్న ప్రలోభాలు ఏంది, దీని వెనక ఉన్న బెదిరింపులు ఏంది, దీని వెనక ఉన్న కథ ఏందని అడిగారట. అసలు దాంట్లో నాకు బిల్కుల్ నాలెడ్జ్, శరత్చంద్రారెడ్డి కేవలం బంధువు మాత్రం, కానీ వాళ్ళ వ్యాపారాలు నేను ఎక్కడ జోక్యం చేసుకోను, ఆ షేర్లు కానీ వ్యవహారం కానీ ఎక్కడ నాకు సంబంధం లేదు అని చెప్పిండట.
చెప్పి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడుగా నాకు తెలుసు విక్రాంత్ రెడ్డి, ఒకవేళ అయితే గీతే ఆయనే కర్త కర్మ అయి ఉండొచ్చు తప్ప నాకు ఎక్కడ 1% కూడా ప్రమేయం లేదు అని చెప్పిండు. చెప్తూ కూడా కేవీ రావు పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసిండు. కేవీ రావుకి ఈయనకి ఆయన కామన్ ఫ్రెండ్ ద్వారా అడిగినట్టు ఏంటి ఇదంటే పచ్చి అబద్ధాలు చెప్పిండు. ఆయనతో కనీసం ఆయన ముఖం చూపించడానికి కూడా నాకు ఇష్టం లేదు, ఆయన నా ఎదురుకు కనపడ్డా నాకు ఇష్టం లేదు, అట్లాంటి ద్రోహి అని చెప్పి ఆయన మీద, రాజకీయ బ్రోకరు అని చెప్పి ఆయన మీద సంచలనమైన కామెంట్ చేసిండు. మరి ఆయనకి మధ్య ఏం జరిగింది, అసలు ఏ సంబంధమే లేదంటాడు, అసలు ఏం లేదు రిలేషన్ నాకు లేదు ఈ వాటాల్లో కానీ షేర్స్లో లేదు అంటుండు. కానీ రాజకీయ బ్రోకరు అని చెప్తుండు. మరి నీకు ఏమి లేని ఆయనకి ఎందుకు అంత కోపం వస్తుంది, ఏంది అసలు సంబంధాలు అనేది ఇక భవిష్యత్తులో కేవీ రావు చెప్తే తెలవాలి. ఇది ఒక భాగం అయితే, వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి రాజ్యసభ మెంబర్కి కూడా రాజీనామా చేసి బయటికి పోయిండు. నేను రాజకీయంగా ఇక ఏ పార్టీలో జాయిన్ గాను, వ్యవసాయం మాత్రమే చేసుకుంటా అని చెప్పి అలా చాలా పొడిగా చెప్పి బయటికి పోయిండు విజయసాయిరెడ్డి గారు. ఎక్కువగా మాట్లాడలే. నిన్న ఆ రాజకీయంగా బయటికి పోవడానికి కానీ రాజీనామా చేయడానికి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ నుంచి దూరం కావడానికి కారణాలను కొన్ని చెప్పే ప్రయత్నం ప్రెస్ మీట్లో ఈ ప్రెస్ మీట్లోనే చేసిండు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక పెద్ద కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లనే జగన్మోహన్ రెడ్డి నష్టపోతుండు, ఆ కోటరీని వల్లనే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దూరం అయినా, జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం లేకుండా చేశారు వాళ్ళు సక్సెస్ అయ్యారు అన్నాడు. మరి ఆ కోటరీ ఎవరు అని అనేది ఇక వాళ్ళ పేర్లు చెప్పలే. ఆయన కోటరీ ఉంది, ఆ కోటరీ ఎవరు అనేది తెలుసు మీకు అంటున్నారు. ఇక రకరకాల పేర్లు చెప్తున్నాడు. విక్రాంత్ రెడ్డి తండ్రి వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి కొడుకుగా నాకు తెలుసు అన్నాడు. మరి వైవి సుబ్బారెడ్డి కూడా ఆ కోటరీలో ఉండా, లేదా ఇంకా XYZ ఇంకెవరు ఉండరో తెలియదు, కోటరీ వల్లనే జగన్మోహన్ రెడ్డికి నేను దూరమైనా అని చెప్పిండు. అంటే ఆయన ఏదో రాజకీయాలకి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకోలే, తప్పనిసరి పరిస్థితుల్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టే అనిపిస్తుంది. మొత్తానికి కోటరీ అనే పదం వాడిండు. కోటరీ భవిష్యత్తులో ఆ కోటరీ అట్లే ఉంటే ఎప్పటికీ కూడా లాభం జరగదు, లబ్ధి జరగదు, జగన్మోహన్ రెడ్డికి చాలా నష్టపోతాడని కూడా చెప్పిండు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటాడా, మరి నిజంగా ఆయన చెప్పింది కోటరీయా లేదా బయటికి పోయిండు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కింది స్థాయి నాయకులతోని ఆయన స్థాయిలో ఉన్న నాయకులతోని ఉన్న పొరపచ్చాలను బయట ఆవేదన వ్యక్తం చేసినా నిజంగానే కోటరీ ఉందా అనేది ఇక చూసుకోవాలి. ఇప్పుడైతే మొత్తానికైతే సంచలనమైన రాజకీయ కామెంట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కోటరీ పైన. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పైన కామెంట్లు చేయలేదు, కానీ ఇదే పద్ధతిలో కోటరీ కొనసాగితే జగన్మోహన్ రెడ్డి నష్టపోతాడు, లాభం జరగదు అని చెప్పిండు రాజకీయంగా. ఇది నిన్న చేసిండు, ఇన్ని రోజుల తర్వాత సంచలనమైన కామెంట్లు. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య, గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు, తప్పుంటే మెడ నరికేయండి అంటే ఆవేశం, మేజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ బ్లాక్మెయిల్, 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, క్వాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. ఇది పోసాని 17 కేసులు పెట్టారు. నిన్న బెయిల్ వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ ఇంకో కేసులో తీసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నాకు అసలు కక్ష సాధింపు ఉండదు, నేనంటే విజను, నేనంటే పరిపాలన, నేనంటే ముందు చూపు అని చెప్తుండు. మరి ఇదే రకమైన 17 కేసులు ఒకే వ్యక్తి పైన ఎంత పెద్ద క్రిమినల్ అయితే పెట్టాలా? తిట్టిండు వాస్తవమే, ఒకటో రెండో కేసులు ఉంటాయి. 17 కేసులు 17 పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక స్టేషన్కి సంబంధించిన FIR మీద బెయిల్ తీసుకుంటే ఇంకో స్టేషన్ ఒకటి వస్తాడు, ఇంకో స్టేషన్ పైన బెయిల్ తీసుకుంటే ఇంకోళ్ళు వస్తాడు. ఇది మరి ఏమంటారు, దీన్ని కక్ష సాధింపారా? ఇప్పుడు స్టేషన్లో తిప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితి, కోర్టులు జైలు తిప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితిని కక్ష సాధింపు అంటారు కదా. నిన్న బెయిల్ వచ్చింది పాపం, మళ్ళీ తీసిపోయి అరెస్ట్ చేశారు. ఆ బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగే సందర్భంలో గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఆవేశంతో కొంచెం ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడిండట. నాకు బెయిల్ ఇవ్వకపోతే ఇక నాకు ఆత్మహత్య శరణ్యం, 2 సార్లు ఆపరేషన్లు అయినాయి, స్టంట్లు వేశారు, ఆరోగ్యం బాగలేదు, దయచేసి బెయిల్ ఇవ్వండి, నేను ఎక్కడికి దేశం విడిచి పారిపోయేటోడు కాదు, కేసులు నేను ఎదుర్కొంటా లా ప్రకారమే అని చెప్పిండు. అయినా బెయిల్ ఇలే, 14 రోజులు రిమాండ్ విధించారు. మొత్తానికి ఈయన అరెస్టు, ఈయన ఈ మాటలు ఇలా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే దీని వెనక స్పీచ్ చేశారో సంతోషం అయినట్టుంది. అంటే ఆయన ఆవేదన, ఆయన ఏడ్చింది, ఆయన ఆవేదన పడ్డది. బెయిల్ ఇవ్వకపోతే అదొక ఆత్మహత్య శరణ్యం అన్నాడు కదా వీటి వల్ల. కానీ ఇది తాత్కాలికం. రాజకీయ నాయకులు విజ్ఞతతోని వ్యవహరిస్తే ఇది రాజకీయాలకి ప్రజలకు సంబంధం లేనిది. ప్రజలకు దీంతో ఒరిగేది లేదు. పోసాన్ని తీసుకుపోయి లోపల వేసి ఒక 2 నెలలు ఉంచితే ప్రజలకి ఏమవుద్ది? ప్రజలు చేయాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి తప్ప ఇది కాదు. ఇంకోటి, నాకేమైనా అయితే వివేకా కేసు నిర్వీర్యమే, ఆ హత్య కేసులో కీలక సాక్షిని
భద్రత పెంచాలి అని దస్తగిరి చెప్తుండు. 2+2+ ఎస్కాట్ వాహనం ఉండేది కూటమి ప్రభుత్వం కుదించిందట. వైసీపీ నేతలు కార్యకర్తల నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది. సాక్షుల మరణాలు సహజమో హత్యలో నిగ్గు తేల్చాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో దస్తగిరి రక్షణ కోసం కడప ఎస్పీకి వినతి. నాకేమన్నా అయితే వివేక కేసు నిర్వీర్యం అయిపోద్దని దస్తగిరి చెప్తుండు. 2+2+ ఎస్కాట్ ఉండేదట గతంలో భద్రత. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కుదించిందట. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా, మీరు ఆయన కీలకమైన సాక్షి ఎట్లా కుదించారు, ఆయనకి ఇంకొక అవసరం అయితే ఇంకొక ఇద్దరిని పెంచాలి, కానీ కుదించడం ఆయనకున్న కుట్ర అయిందని మీరు అడగాల. కీలకమైన సాక్షి కదా. ఇలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అవసరమైతే 10 మందిని పెట్టండి సెక్యూరిటీ. మరి కుదించటం దాని వెనక కారణాలు ఏంది, అసలు నిజాలు బయటకు వస్తే హత్యలు చేసింది ఏ కారణంతో హత్య అయింది. మనం ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి చేయించిండు గొడ్డలి బాబాయి గొడ్డలి బాబాయి గొడ్డలు అంటున్నాం. ఇది ఇట్లే ఈ ఈ సినిమా ఇట్లా రక్తి కట్టాలంటే అసలు సాక్షులు ఉండొద్దు అని ఏమైనా కుట్ర పన్నారా? మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాసి కూటమి ప్రభుత్వం కుదించింది అని చెప్పిండట. మళ్ళీ కుదించిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది అన్నాడు. పొంచి ఉంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ పెట్టవచ్చు కదా. కుదించింది కారణం ఏంది, కుదించిన పార్టీలో కుదించిన ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల వల్ల కూడా ప్రమాదం ఉండొచ్చు కదా. కానీ ఆంధ్రజ్యోతి అది రాయాలి. కుదించాల్సిన అవసరం ఏమొచ్చింది భద్రతని ఇవాళ, ఏంది దాని వెనక ఉన్న ఇంటెన్షను అనేది ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే వెళ్తుంది. మొత్తానికైతే నాకు ఏమైనా అయితే వివేక కేసు నిర్వీర్యం అయింది అంటుండు. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. కాకినాడ పోర్టు సెజు వాటాలు లాగేసుకున్న కేసులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి. మొత్తం డీల్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడే. కేవీ రావు, శరత్ చంద్రారెడ్డి, అరవిందో మధ్య వ్యవహారం తానే నడిపించారు. సిఐడి విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ కోటరీ ఉందని కూడా ఇక ఆయన కొన్ని పార్టీ వ్యవహారాలు మాట్లాడిండు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.